దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. జ్ఞానము గలవాడు బలవంతుడుగా నుండును. సామెతల గ్రంథం 24 మహాపరిశుద్ధుడైన మన తండ్రి అయిన యెహోవా జీవం గల దేవుడు, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడును అనువాడును, సర్వశక్తిమంతుడు. జ్ఞానము గలవాడు బలవంతుడుగా నుండును అని మన ప్రభువు మనతో సెలవిస్తున్నాడు. మనం అందరము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. మనకు జ్ఞానము కొదువుగా ఉంటే మన ప్రభువుకు మొరపెట్టినప్పుడు తండ్రి మన మనవి ఆలకించి జ్ఞానమును సమృద్ధిగా దయచేస్తాడు. జ్ఞానము మన ఆత్మకు తీయగా ఉంటుంది. మనం అందరము జ్ఞానం కలిగి ఉన్నామంటే దేవుణ్ణి కలిగి ఉన్నట్లే, దేవుడు మనకు తోడుగా ఉన్నట్లే. కావున జ్ఞానము గలవాడు బలవంతుడుగా ఉంటాడు, శక్తిమంతుడుగా ఉంటాడు. జ్ఞానము వలన ఇల్లు కట్టబడుతుంది, వివేచన వలన అది స్థిరపరచబడుతుంది. ధనమును నమ్ముకొనుట కంటే జ్ఞానమును నమ్ముకొనుట మేలు. జ్ఞానము మనకు ఘనత కలుగజేస్తుంది, ఉన్నత స్థితిలో ఉంచుతుంది. ఈ దిన వాగ్దానం నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.